బంగారాజు కానివ్వండి. సో ఈజ్ వెరీ గుడ్ విత్ దాట్ అండ్ ఈస్ట్ వెస్ట్ స్లాంగ్లో. అండ్ ఈ సినిమాలో ఇట్స్ లైక్ మీ అదే చెప్తాం కదండి, ఇట్ హ్యాస్ ఎమోషన్, ఇట్ హ్యాస్ కామెడీ, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ ఆల్ ప్యాక్డ్ అండి. సో ఒక ప్రాపర్ సంక్రాంతి ఫిల్మ్ మీరు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి 2.5 hours మంచి సినిమా చూసాం పండుగ రోజున అనుకుంటారు. డెఫినెట్గా ఏంటంటే మనకి తెలుగులో మన పండగ భోజనం మన సౌత్లో ఏంటంటే పండగకి అసలు ఎవరు ఇళ్లలో ఉండరు, ఎవరు ఉండరు, మొత్తం థియేటర్లోనే ఉంటారు. నువ్వు ఎన్ని ఓటీటీలు వచ్చినా ఏం చేసినా అందరూ థియేటర్కి మాత్రం కంపల్సరీ. అసలు ఇంకా రెండో మాట్లేదండి, టికెట్లు దొరకడమే ఇప్పుడు ఇంపార్టెంట్ అనే పరిస్థితి ఉంటుంది. ఏ సినిమానే ఉండండి, పర్టికులర్గా సూపర్ స్టార్స్ సినిమాలు ఉన్నాయంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. నా దృష్టిలో ఈ పండక్కి నా సామిరంగా అనేది ఒక లెవెల్ ఆఫ్ సినిమా అనేది క్లియర్గా కనిపిస్తుంది. నేను ట్రైలర్స్ కానీ కీరవాణి గారి మ్యూజిక్ కానీ, ఎందుకంటే ఫస్ట్ నుంచి లెజెండ్స్ అక్కినేని గారి దగ్గర నుంచి కానివ్వండి పండక్కి కంపల్సరీ సినిమాలు ఉండేవి. పండగ కంపల్సరీ. బాబు గారి అయితే పండక్కి కుడియడంగా ముందో ఒక వారం ముందో లేదా 15 రోజుల ముందో కంపల్సరీ డిసెంబర్ ఎండ్లో ఖచ్చితంగా సినిమా ఉండాల్సిందే. పర్టికులర్ బ్యానరు, పర్టికులర్ క్రూ ఉండేది ఖచ్చితంగా 100%. పైగా సెంటిమెంట్ ఈ నెల మనకి జనరల్గా ఏంటంటే సంక్రాంతి నిలబట్టారంటారు. ధనుర్మాసం అది జనరల్ మాసం. ధనుర్మాసం బట్టినప్పుడు ఖచ్చితంగా ధనుర్మాసం నుంచి 14 పండగ వరకు భీష్ముడు దాని తర్వాతనే నేను చనిపోవాలి అప్పుడు అని నేను అనుకుంటాడండి. ఆ నెల రోజుల్లో కంపల్సరీ అక్కినేని ఫ్యామిలీ నుంచి సినిమా ఉంటుంది మనకి. సో అది ఈ సంవత్సరం ఈ సినిమా పండగకు వచ్చింది బాబు గారు. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఆ పండగ చూడటానికి, థియేటర్లో పండగ చూడటానికి. మేము ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రిజల్ట్. లేదండి వస్తుంది బాబు గారు. నేను చెప్పాను కదండి, హౌస్లో నుంచి నేను బయటకు వచ్చినప్పుడు సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు మంది 3వ ప్లేస్లోనో అట్లా మాట్లాడుకున్నారు డిస్ట్రిబ్యూటర్స్. నాకు ఎందుకంటే నాకు డిస్ట్రిబ్యూటర్స్ గురించి నాకు సర్కిల్ ఎక్కువ అండి, డిస్ట్రిబ్యూటర్ సర్కిల్ ఎక్కువ నాకు. ఒక 4 రోజుల క్రితం నెల్లూరుకి సంబంధించిన ఒక డిస్ట్రిబ్యూటర్ అన్నాడు, ఇదేంటే నాగార్జున గారి సినిమా సడన్గా ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది. నేను ముఖస్తుతి చెప్పట్లేదు, నాకు అవసరం లేదు బాబు, నేను అబద్ధం చెప్పను. ఆడన్నాడు. ఇంకా అప్పటి నుంచి మొత్తం ట్రైలర్స్ ఇవన్నీ మొత్తం చెక్ చేశా. నాన్నగారి సినిమాలు పండగకి ఏమేమి వచ్చినాయి ఇవన్నీ చూశాను. నాకు చేయాలనుంది, మిమ్మల్ని యాంకర్గా నేను అడగాలని ఉంది నాకు. నేను చెప్పాను బాబుగారు నేను చేయాలండి ఏదోటని. కానీ నాకు రఘు ఫోన్ చేసినప్పుడు నేను ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకోసారి నాన్నగారు ఏమేమి సినిమాలు లక్కీగా నాన్నగారితో నేను కూడా సినిమా చేశాను. అవును, ఏ సినిమా? సీతారామకి